హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్లో నేను ఈరోజు చెప్తున్న క్లాస్ వచ్చేసి కౌంటింగ్ రెక్టాంగిల్స్. అంటే ఏదైనా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్స్ ఎన్ని అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. మనము ఆ రెక్టాంగిల్స్ని కౌంట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఒక స్మాల్ ఒక 2-3 రెక్టాంగిల్స్ లేదంటే ఒక 10 వరకు ఉన్న రెక్టాంగిల్స్ వరకు అయితే మనము కౌంట్ చేయగలం, పెట్టేయగలం బిట్కి ఆన్సర్ని. అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మహా అయితే 1 మినిట్ కూడా ఉండదు. అప్పుడు ఒక పెద్ద డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లో ఉన్న రెక్టాంగిల్స్ని కౌంట్ చేయమన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ దాన్ని రాంగ్ ఆన్సర్ అయినా చేయొచ్చు అనమాట. దానికోసం మనం కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాలి. అసలు ఎటువంటి షేప్స్లో మనల్ని కౌంటింగ్ రెక్టాంగిల్స్ అనే క్వశ్చన్స్ అడుగుతారు, ఎటువంటి డయాగ్రామ్స్ ఇవ్వడానికి పాసిబుల్ ఉంది, అవన్నీ కూడా మనం కొంచెం తెలుసుకున్నామంటే ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఓహో ఈ డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్స్ని ఇలా కౌంట్ చేయొచ్చు, ఈ షేప్లో ఉన్న డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్స్ని ఈ విధంగా కౌంట్ చేయొచ్చు, ఈ ట్రిక్ యూస్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఐడియా వస్తుందన్నమాట క్లాస్ వినటం వలన. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. ఇక క్వశ్చన్ హౌ మెనీ రెక్టాంగిల్స్ అని చెప్పేసి ఏదైనా డయాగ్రామ్ ఇస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకే, సరే. అయితే ఏంటంటే ఈ కౌంటింగ్ ఫిగర్స్ అనే చాప్టర్ని ఎనలైటికల్ రీజనింగ్ అని కూడా అంటారు. ఇది నాన్ వెర్బల్ రీజనింగ్ కిందకు వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం కౌంటింగ్ రెక్టాంగిల్స్ అడగడానికి ఎటువంటి టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇస్తారు, ఆ డయాగ్రామ్స్ నుంచి మనం రెక్టాంగిల్స్ని ఎలా కౌంట్ చేస్తాము, ఆ చిన్న చిన్న షార్ట్ కట్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఒకే లైన్లో ఒకే రోలో ఉన్న బాక్సెస్, అంటే ఒకే రోలో ఉన్న రెక్టాంగిల్స్ అన్ని ఒక రోలోనే ఉంటే ఎలా ఉంటుంది అది చూద్దాం. ఓకేనా, ఇవి వచ్చేసి టైప్ 1 అనుకుందాం. ఓకే, టైప్ 1 అంటే ఉన్న రెక్టాంగిల్స్ అన్ని ఒకే రోలో ఉంటాయి, లేదంటే ఒకే కాలంలో ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది. ఓకేనా, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్నారు. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. సో మనం ఏం చేస్తాం, మామూలుగా మనకి ట్రిక్స్ కానీ ఏమీ తెలియకపోతే మనం మొత్తం కౌంట్ చేస్తాం. ఓకేనా, సో 1 2 3. నెక్స్ట్ బిగ్ ట్రయాంగిల్ 4. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 6. సో అలా కౌంట్ చేయాలి. అలా కౌంట్ చేస్తే మనకి చాలా టైం పడుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ కూడా అవుతాం. ఇంతేనా, ఇంకెట్ నుంచి అయినా మళ్ళీ రెక్టాంగిల్ వస్తుందా అని చెప్పేసి మనము కొంత సమయం అయితే ఆలోచిస్తాం, మన టైంని వేస్ట్ చేసుకుంటాం. సో అలా వేస్ట్ చేసుకోకుండా నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఒకే రో రెక్టాంగిల్స్ ఉన్న రెక్టాంగిల్స్ ఎన్ని అంటే ఏదైనా ఒక ఫిగర్ ఇచ్చేసి ఆ ఫిగర్ చూడడానికి అంతా కూడా ఒక రో కానీ లేదంటే ఒక కాలం వైజ్ కానీ ఒకే బాక్సులు ఉంటే ఆ రెక్టాంగిల్స్ అన్ని ఒకే రో లేదంటే ఒకే కాలం అలా ఉంటే షార్ట్ కట్ ఏంటంటే రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇది. ఓకేనా, అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్ కౌంటింగ్ రెక్టాంగిల్స్. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే బాక్సెస్కి నెంబర్ ఇవ్వాలి 1 2 3. వీటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఈ నెంబర్స్ని ఎన్ని బాక్సెస్ ఉంటే ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి. 1 + 2 + 3 = 6 రెక్టాంగిల్స్. ఈ ఫిగర్లో హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్? 6 రెక్టాంగిల్స్. ఓకేనా, సో ఇదనమాట. అదే మనల్ని మామూలుగా మనము ఈ ట్రిక్ తెలియకపోతే ఇలా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అనే నెంబర్స్ ఇచ్చేసుకొని ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి అనే ట్రిక్ తెలియకపోతే మనం మొత్తం మళ్ళీ ఇదొక రెక్టాంగిల్ అని అలా మనము కౌంట్ చేసుకుంటూ చూడటం కన్ఫ్యూజన్ వస్తుంది, అలానే ఆన్సర్ కూడా తప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక షార్ట్ కట్ ట్రిక్, చాలా ఈజీగా వర్క్ అవుతుంది, చాలా ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఈ కౌంటింగ్ ఫిగర్స్లో ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే మనల్ని ఎగ్జామ్లో అడిగిన ఫిగర్లో కౌంటింగ్ రెక్టాంగిల్స్ అంటారు, చూడడానికి అన్ని స్క్వేర్స్లా ఉంటాయి. అదేంటి ఇచ్చింది స్క్వేర్ కదా, మనల్ని రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అని అనుకుంటాం. మీరు అదేం ఆలోచించొద్దు. సమ్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అది ప్రింట్ మిస్టేక్ కావచ్చు, వాళ్ళు డ్రా చేసిన డయాగ్రామ్లో వాళ్ళు కరెక్ట్గా కొలతలు తీసుకోకపోవచ్చు. సో ఇచ్చింది రెక్టాంగిల్ లాగానే తీసుకొని మనం రెక్టాంగిల్స్ని కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే ఉంది, నేను మీకు రెక్టాంగిల్లా చూపించాను. ఇక్కడ ఒక్కోసారి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇవి స్క్వేర్ బాక్సెస్ లానే ఇస్తారు. హౌ మెనీ రెక్టాంగిల్స్ అంటారు. మనం మామూలుగా ఇవి రెక్టాంగిల్స్ కిందే తీసుకొని కౌంట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో సమ్ టైమ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చేసి ఇలా రో మొత్తం ఉంది, బాక్సెస్ అన్ని ఒకే రోలో ఉన్నాయి,
మనల్ని హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్నారు. సో ఈ షార్ట్ కట్ యూస్ చేసుకోండి. అంతేకాని ఇది స్క్వేర్ బాక్సుల్లా ఉన్నాయి, సో ఇది స్క్వేర్ అవుతుంది కదా, ఇది రెక్టాంగిల్ కాదు కదా, ఇది అచ్చమే కదా ఇప్పుడు రెక్టాంగిల్, ఇదొకటి అని చెప్పేసి అలా తీసుకోవద్దు. అర్థమైందా? సో అదొక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తారు. ఓకే, సో ఇక ఇలానే ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే నేను క్లియర్ చేస్తాను చూడండి. మేడం ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఈ రోలో 3 బాక్సెసే ఉన్నాయి కాబట్టి రెక్టాంగిల్స్ని కౌంట్ చేయడానికి ఈజీగా 1 + 2 + 3 చేసాము. అదే ఇక్కడ ఇదే రోలో ఒక 20 బాక్సెస్ ఇచ్చేసి హౌ మెనీ రెక్టాంగిల్స్ అంటే వాటన్నిటిని యాడ్ చేస్తూ ఉన్నా కూడా టైం వేస్ట్ అవుతుంది కదా. సో అక్కడ మనకి టైం 30 or 40 seconds ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. అవన్నీ యాడ్ చేయడం టైం వేస్ట్ అని మీకు డౌట్ వస్తుంది కదా. సో దానికి కూడా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవేంటి? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? n × n + 1/2. ఇప్పుడు n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్, అంటే లాస్ట్ నెంబరే కదా. ఓకేనా? 3 × 3 + 1/2. సో 3 × 4/2. సో ఎంత వచ్చింది? 6 రెక్టాంగిల్స్. సో అర్థమైందా? అంటే ఇలా మనకి ఒకే రోలో రెక్టాంగిల్స్ ఇచ్చేసి హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటే మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయో చూసుకొని ఆ బాక్సెస్కి నెంబర్స్ ఇచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఏముందో దాన్ని ఎన్లో పెట్టేస్తే n × n + 1 ఫార్ములా యూస్ చేస్తే మనకి ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో ఆ డయాగ్రామ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని మీకు డౌట్ ఏమో. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2 అది ఫార్ములా అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉంటే అదనమాట. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3. అంటే హైయెస్ట్ నెంబర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం కరెక్ట్గా బాక్సెస్కి నెంబర్స్ ఇచ్చేసుకున్నాం కాబట్టి. ఇలా అనమాట. సో ఇలానే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసేటప్పుడు నేను స్క్వేర్స్లా డ్రా చేస్తున్నానా రెక్టాంగిల్స్లా డ్రా చేస్తున్నా అది పక్కన పెట్టండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఏమన్నారు అక్కడ? హౌ మెనీ రెక్టాంగిల్స్. ఇదంతా కూడా రెక్టాంగిల్స్. ఓకేనా? సో 1 2 3 4 5 6 7 ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్నారు. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. సో ఏం చేయాలి? ముందు ఇలానే ఉంది కదా, ఒకే రో వైజ్ ఉంది కదా, ఇంకేమీ వేరే రో కానీ ఇంకా వేరే కాలం కానీ ఏమీ లేదు కదా. సో ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 8 ఇంకంతే, 8 బాక్సెస్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? n × n + 1/2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. n అంటే ఇక్కడ 8 × 8 + 1/2 2 4s 4 × 9 36 రెక్టాంగిల్స్. మొత్తం ఈ డయాగ్రామ్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి? 36 రెక్టాంగిల్స్. ఓకే, సో అలా ఈజీ అనమాట ఈ ట్రిక్ ద్వారా. అదే మామూలుగా కౌంట్ చేయాలంటే ఇది ఒక రెక్టాంగిల్, ఇంతవరకు 8 వరకు బాగానే చేస్తాము. ఇక తర్వాత చూడండి, ఏదొక రెక్టాంగిల్ ఇలా చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం కదా. అందుకని చెప్పేసి ఇలా ఈ ట్రిక్స్ని మనం నేర్చుకోవాలి. అయితే ఈ ట్రిక్స్ నేర్చుకున్న ఈ ఫస్ట్ ఓన్లీ రెక్టాంగిల్సే వింటున్నప్పుడు మీకు కొంచెం ఇది ఓకే ఇంతే కదా అనుకుంటారు. మళ్ళీ స్క్వేర్స్ ట్రిక్ వస్తుంది, మళ్ళీ ట్రయాంగిల్స్ ట్రిక్స్ వస్తాయి. అవన్నీ కంబైన్గా మనం గుర్తుపెట్టుకోగలగాలి. సో ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఏ ట్రిక్ని యూజ్ చేయాలి, కౌంటింగ్ రెక్టాంగిల్స్ అన్నప్పుడు ఏ ట్రిక్, కౌంటింగ్ స్క్వేర్స్ అన్నప్పుడు ఏ ట్రిక్, అలా అవన్నీ కూడా కరెక్ట్గా మనము గుర్తుపెట్టుకోగలిగితేనే ఈ కౌంటింగ్ ఫిగర్స్ చాప్టర్ అనేది వెరీ వెరీ ఈజీ. గుర్తుపెట్టుకోలేక కన్ఫ్యూజ్ అయితే వెరీ డిఫికల్ట్. ఓకే, సో ఇదొక టైప్ 1. ఈ టైప్ 1లోనే మళ్ళీ కాలం వైజ్ అయినా ఇవ్వచ్చు కదా, అది కూడా చూద్దాం. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. వెంటనే ఏం చేయాలి? నెంబర్స్ వేసుకోవాలి అంతే బాక్సెస్కి. 1 బాక్స్ 2 బాక్సెస్ 3 బాక్సెస్ 4 బాక్సెస్. సో వీటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4 = 10. ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? లేదంటే n × n + 1/2. n అంటే ఇక్కడ ఎంత? 4 × 4 + 1/2 2 × 5 10 రెక్టాంగిల్స్. అంటే మనకి ఇచ్చిన రెక్టాంగిల్స్ ఒకే కాలంలో అయినా ఉండాలి, లేదంటే ఒకే రోలో అయినా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఇలా నెంబర్స్ వేసుకొని ఎన్ని బాక్సెస్ ఉన్నాయో, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వేసుకొని ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి.
ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయడం కష్టం అనుకుంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేయాలి. n/n+1/2. n అంటే హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే ఆ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంకా ఎక్కువ బాక్సెస్ ఉంటే అది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? నేను ఒకటి ఇస్తున్నాను, మీరు చెయ్యండి. మీకు కొంతమందికి ఇక్కడ పిక్చర్ చూసి అదేంటి మేడం కొన్ని స్క్వేర్స్లా ఉన్నాయి, కొన్ని రెక్టాంగిల్స్లా ఉన్నాయి, అలా ఏమి పెట్టుకోవద్దు. మీరు ఆ డౌట్ ముందు పక్కన పెట్టండి. మీకు ఫిగర్ ఇచ్చి ఇలా ఫిగర్ ఇచ్చి కౌంటింగ్ రెక్టాంగిల్స్ అన్నారు, ఇంకా అవన్నీ రెక్టాంగిల్స్లా తీసుకోండి. ఓకే, ఎగ్జామ్లో మీకు ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కంబైన్ చేసి ఇచ్చి మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమనరు. ఇస్తే ఓన్లీ స్క్వేర్స్ అయినా ఇస్తారు, లేదంటే ఓన్లీ రెక్టాంగిల్స్ అయినా ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా? ఓన్లీ అవే ఇస్తారు. వాళ్ళు డయాగ్రామ్ని మనకి డ్రా చేసి చూపటం స్క్వేర్స్లా ఇచ్చైనా సరే వాటిని ఎన్ని రెక్టాంగిల్స్ అంటారు, వాటిని మనం రెక్టాంగిల్స్లా కన్సిడర్ చేసే కౌంట్ చేయాలి. అది అనమాట ఈ ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మీరు చూసినా సరే అలానే ఉంటుంది. ఓకేనా? సమ్ మిస్టేక్స్ అయితే జరుగుతాయి. కొన్నిసార్లు అయితే ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు రెక్టాంగిల్స్ వైజే ఉంటుంది డయాగ్రామ్, సమ్ టైమ్స్ అలా ఉండదన్నమాట. ఓకే, సో ఇదిగోండి. ఇప్పుడు ఏం చేయాలి, మీకు ఇది హోంవర్క్, నేను జస్ట్ నెంబర్స్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకొని మొత్తం ఎన్ని బాక్సెస్, 9 బాక్సెస్. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటే ఏం చేయాలి, అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేయలేకపోతే ఏం చేయాలి, n/n+1/2 ఫార్ములా యూజ్ చేయాలి. n అంటే ఇక్కడ ఏంటి 9, 9x9+1/2 ఎంత వస్తుంది, 45 రెక్టాంగిల్స్ వస్తాయి. మీకు వస్తుందో లేదో చూడండి. ఓకే, నెక్స్ట్ టైప్ 2 చూద్దాం. టైప్ 1 చూసాం కదా, బాగా గుర్తుపెట్టుకోండి ట్రిక్. ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ కౌంటింగ్ రెక్టాంగిల్స్. ఈ ట్రిక్ మళ్ళీ స్క్వేర్స్కి ఇలా యూజ్ చేయకూడదు. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటే ఆ ట్రిక్ మారిపోతుంది. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్కి నెంబర్స్ ఇచ్చుకోవటం, ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయటం, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేయటం. నెక్స్ట్ టైప్ 2. సో ఇదొక ప్రాబ్లం. ఓకేనా? ఇలా ఒక ఫిగర్ ఇచ్చేసి హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఆర్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటారు. సో మనం ఆల్రెడీ ఒక ట్రిక్ నేర్చుకున్నాం. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్నప్పుడు ఆ ఫిగర్లో రెక్టాంగిల్స్ అనేవి ఒకే కాలం లేదంటే ఒకే కాలం ఆర్ ఒకే రో ఉంటే ఎలా చేయాలి అని. సో ఇక్కడ కూడా ఏంటి, ఒక కాలం ఒక రో ఒక కాలం మిక్స్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు కూడా సేమ్ ట్రిక్కే, జస్ట్ ఆ బాక్సెస్కి నెంబర్స్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఇటు కూడా ఇచ్చేసేయండి. 1 2 3 4 5. ఓకేనా? ఏం చేయాలి, మన ట్రిక్ వైజ్ యాడ్ చేయాలి కదా. 1 + 2 + 3, 1 + 2 + 3 + 4 + 5. ఓకేనా? ఇక్కడ n అంటే 3, 1 + 2 + 3 6, 1 + 2 + 3 + 4 + 5. ఇలా అయినా యాడ్ చేసుకోండి, లేదంటే n × n+, ఇక్కడ n అంటే 3, ఇక్కడ n అంటే 5. రెండింటికి ఫార్ములాస్ యూజ్ చేసైనా తీసుకోండి. మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్, 6 15. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది, 21 రెక్టాంగిల్స్. ఓవరాల్గా ఒక రెక్టాంగిల్ ఏం చేసాము, రోలో తీసుకున్నాము, కాలంలో తీసుకున్నాము. కామన్గా ఎన్ని రెక్టాంగిల్స్ తీసుకున్నామో అన్ని రెక్టాంగిల్స్ని తీసేయాలి ఫైనల్గా వచ్చిన ఆన్సర్లో నుంచి. అప్పుడు ఎన్ని, 20 రెక్టాంగిల్స్. అర్థమైందా? ఎందుకు ఒక రెక్టాంగిల్ తీసేసాము, ఇలా రోలో తీసుకున్నాము, కాలంలో తీసుకున్నాము. అప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నట్టు కదా, ఆ ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని తీసేయాలి. కామన్గా మనకి ఫిగర్ ఇస్తారు కదా, ఏదైనా ఒక ఫిగరు, ఆ ఫిగర్లో మనము కామన్గా ఇప్పుడు రో వైజు కాలం వైజు చూసుకుంటుంటాము. క్లోజ్డ్గా లేకపోతే మనకి ఇచ్చిన ఫిగర్ అనేది ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు మనము ఏ కాలంకి ఏ రోకి సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కామన్గా ఏమైనా బాక్సెస్ తీసుకుంటే ఆ కామన్ బాక్స్ని ఎన్ని కామన్ బాక్సెస్ తీసుకుంటే అన్ని సపరేట్ చేయాలి ఫైనల్గా వచ్చిన ఆన్సర్లో నుంచి. సో ఇక్కడేమో 6 రెక్టాంగిల్స్ వచ్చాయి, కాలంకి వచ్చేసి 15 రెక్టాంగిల్స్ వచ్చేసాయి. ఒకటి కామన్ రెక్టాంగిల్ తీసుకున్నాం కాబట్టి, ఒకే ఒక కామన్ రెక్టాంగిల్ తీసుకున్నాం కాబట్టి 1 సపరేట్ చేసాం. 2 కామన్ రెక్టాంగిల్స్ వచ్చుంటే 2 తీసేస్తాం అనమాట. అది కూడా చూద్దాము. ఓకే, అర్థమైందా? మొత్తం ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, 20 రెక్టాంగిల్స్. వెరీ ఈజీ. మనం యూజ్ చేసింది ఇప్పటి వరకు కూడా ఒక్క షార్ట్ కట్టే. ఓకేనా? ఓన్లీ ఒకే ఒక షార్ట్ కట్. ఏంటది, మొత్తం బాక్సెస్ నెంబర్స్ వేసుకొని వాటన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి, యాడింగ్. ఓకే, ఈ డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్స్ని కౌంట్ చేయాలి. సో ఏం చేయాలి, ఇదొక కాలం ఇదొక రోనే కదా, మనం మామూలు నార్మల్గా నెంబర్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ 1 2 3,
ఏం చేయాలి 1 + 2 + 3 6 1 + 2 + 3 6 ఈ 6లో నుంచి ఒక కామన్ బాక్సే కదా ఉంది తీసేయాలి ఓకేనా ఇవి 2 ప్లస్ ఇది తీసేస్తే మొత్తం ఎంత వస్తాయి 11 6 + 6 12 కామన్ బాక్స్ ఒకటే ఉంది కాబట్టి ఒకటి తీసేయాలి 11 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ అర్థమైందా సో ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి ఎన్ని రెక్టాంగిల్స్ అంటే మనకి తెలిసిన ట్రిక్ ఒకటే కాలం వైజ్ రెక్టాంగిల్స్ని యాడ్ చేస్తాం రో వైజ్ రెక్టాంగిల్స్ని యాడ్ చేస్తాం ఎక్కడైనా ఆ రెండింటికి కామన్గా ఏదైనా ఒక రెక్టాంగిల్ కలిస్తే ఆ కామన్ రెక్టాంగిల్స్ని ఎన్ని కామన్ రెక్టాంగిల్స్ ఉంటే అవి తీసేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇలా డయాగ్రామ్ ఇచ్చేశారు రెక్టాంగిల్స్ని కౌంట్ చేయమన్నారు ఓకేనా సో ఏం చేయాలి మనకి తెలిసిన ట్రిక్ కౌంటింగ్ రెక్టాంగిల్స్ అంటే మనం ఏమైనా ఎక్కువ ట్రిక్స్ ఏమైనా నేర్చుకున్నామో ఒకే ఒక ట్రిక్ కదా రో వైజ్ కాలం వైజ్ చూసుకోవాలి 1 2 3 4 1 2 3 1 2 3 ఓకేనా విడివిడిగా అన్ని యాడ్ చేద్దాం 1 + 2 + 3 + 4 10 రెక్టాంగిల్స్ 1 + 2 + 3 6 రెక్టాంగిల్స్ 1 + 2 + 3 6 రెక్టాంగిల్స్ ఈ కాలం తీసుకున్నాం 10 రెక్టాంగిల్స్ ఈ కాలం తీసుకున్నాం 6 రెక్టాంగిల్స్ ఈ కాలం తీసుకున్నాం 6 రెక్టాంగిల్స్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి కామన్గా ఈ రోకి ఈ కాలంకి ఒక కామన్ బాక్స్ ఈ కాలంకి ఈ రోకి ఒక కామన్ బాక్స్ ముందు మొత్తం యాడ్ చేద్దాం వచ్చేసి 22 రెక్టాంగిల్స్ అయితే ఈ 22లో నుంచి కామన్ బాక్సెస్ ఎన్ని ఉంటే అని తీసేయాలి ఎన్ని రెక్టాంగిల్స్ 20 రెక్టాంగిల్స్ ఫైనల్ ఆన్సర్ అర్థమైందా సో ఇలా మనకి ఓపెన్ రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చిన డయాగ్రామ్ ఓపెన్ డయాగ్రామ్ అయితే కాలం వైజ్ అండ్ రో వైజ్ తీసుకొని ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఎన్ని రోస్ ఉన్నాయో అన్నిటినీ కన్సిడర్ చేయాలి ఓకేనా ఇక్కడ ఒక కాలం ఉంది కాలం తీసుకున్నాం ఇక్కడ ఒక రో తీసుకున్నాం ఓవరాల్గా మొత్తం క్యాలిక్యులేట్ చేసాం 22 రెక్టాంగిల్స్ వచ్చాయి అయితే ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్గా ఫైండ్ అవుట్ చేశాక అది మర్చిపోవద్దు ఏంటంటే కామన్గా ఏమైనా కన్సిడర్ చేసామా రోకి కాలంకి అలా ఎన్ని కామన్గా కన్సిడర్ చేస్తే బాక్సెస్ని అన్ని కామన్ బాక్సెస్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఈ షార్ట్ కట్ వచ్చేసి కౌంటింగ్ రెక్టాంగిల్స్కి అర్థమైందా సో ఇంకా చూద్దాం ఇది ఒక డయాగ్రామ్ సో ఈ డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి మనకు తెలిసిన మెథడ్ ఒకటే కదా మనం ఏం చేయాలి ఫస్ట్ నెంబర్స్ ఇచ్చేసుకోవాలి కదా 1 2 3 4 5 6 7 8 ఈ రెండింటికి కామన్గా ఓకే 8 ఇది ఈ కాలం అనమాట అంటే ఇప్పుడు దీనికి ఏంటి n × n + 1/2 ఫార్ములా యూజ్ చేసుకుంటే పోతుంది కదా 8 × 8 + 1/2 2 1s 2 4s so 4 × 9 36 rectangles in this column okay next ఇది చూద్దాం 1 2 ఇది 1 2 ఇక్కడ వచ్చేసి 3 1 + 2 3 rectangles ఇక్కడ వచ్చేసి 1 + 2 3 rectangles ఓకేనా అయితే ఇక్కడ మనం మిస్ చేసింది ఏంటంటే ఓవరాల్గా ఇది ఉంది కదా ఇది ఒక రెక్టాంగిల్ ఇది ఒక రెక్టాంగిల్ ఇక్కడ ఎక్కడ కామన్ రెక్టాంగిల్ ఏమి రాలేదు మనం తీసుకున్నప్పుడు ఓకేనా రో వైజ్ కానీ కాలం వైజ్ తీసుకున్నప్పుడు కామన్ రాలేదు బట్ ఉన్న రెక్టాంగిల్ని రెండు పోయాయి ఏంటది ఇప్పుడు ఇంతవరకు తీసుకున్నాం ఈ కాలం తీసుకున్నాం ఇంతవరకు తీసుకున్నాం ఈ కాలం తీసుకున్నాం ఈ కాలం తీసుకున్నాం ఈ కాలం తీసుకున్నాం కానీ ఇక్కడ ఈ రెండు అటాచ్ అయి ఉన్నాయి కదా కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ వచ్చింది కదా ఆ 2 రెక్టాంగిల్స్ని వదిలేసాం కదా వాటిని కూడా యాడ్ చేయాలి మొత్తం యాడ్ చేస్తే 36 + 6 42 + 2 44 rectangles in this given figure అర్థమైందా ఈ కాలం వైజ్ తీసుకున్నాం 8 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి సో 8 × 8 + 1/2 ఈ కాలంలో 2 బాక్సెస్ ఉన్నాయి 1 + 2 3 ఈ కాలంలో 2 బాక్సెస్ ఉన్నాయి 1 + 2 3 టోటల్ రెక్టాంగిల్స్ అంటే ఏం చేయాలి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి అర్థమైందా ఫార్ములా n × n + 1/2 ఎందుకంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా సో ఇక తర్వాత మిస్ అయింది ఏంటంటే ఇక్కడ అటాచ్ అయి ఉంది కదా ఈ కాలం అటాచ్ అయితే ఇదంతా ఒక రెక్టాంగిల్ ఇదంతా ఒక రెక్టాంగిల్ 2 రెక్టాంగిల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 1 1 మొత్తం 44 రెక్టాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ వెరీ ఈజీ చూసారా ఒకే ఒక చిన్న ట్రిక్తో ఎలా ఇచ్చినా సరే ఓపెన్గా రెక్టాంగిల్స్ ఇచ్చేస్తే క్లోజ్ చేయకుండా ఒక బాక్స్ లాగా క్లోజ్ చేయకుండా ఓపెన్గా ఇస్తే ఇలా రో వైజ్ కాలం వైజ్ చూసుకొని అన్నిటిని యాడ్ చేస్తే చాలా సింపుల్గా మనం కరెక్ట్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్లోజ్ చేస్తే ఎలానో చూద్దాము రెక్టాంగిల్స్
ఓపెన్ ఫిగర్ ఇవ్వకుండా క్లోజ్డ్ ఫిగర్లా ఇచ్చేసి దానిలో ఉన్న రెక్టాంగిల్స్ని కౌంట్ చేయమంటే ఎలా చేయాలి, ఆ ట్రిక్ ఏంటి అది కూడా చూద్దాం. ఇది క్లోజ్ అయిపోయింది, ఓకేనా. సో ఇలా క్లోజ్డ్గా ఉన్న డయాగ్రామ్ ఇచ్చేసి రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ మనం వేరే ఏదో మళ్ళీ డిఫరెంట్ ట్రిక్ నేమి యూస్ చేయము. రెక్టాంగిల్స్ అంటే ఒకే ఒక ట్రిక్ ఉంటుంది అంతే. మళ్ళీ చాలా అంటే మనము కన్ఫ్యూజ్ అయి మర్చిపోతాం కదా, అందుకని చెప్పేసి మనకు కష్టంగా ఏమి ఇవ్వరనమాట. ఓకే, ఇక్కడ నేను ఈ రో చూస్తున్నాను ఫస్ట్ 1 2, ఈ కాలం చూస్తున్నాను 1 2. అంటే ఇక్కడ క్లోజ్డ్ డయాగ్రామ్ ఇచ్చేసి రెక్టాంగిల్స్ని కౌంట్ చేయమన్నప్పుడు ఆ క్లోజ్డ్ డయాగ్రామ్లో ఆ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో దానికి నెంబర్స్ ఇచ్చేసేయాలి, ఫస్ట్ కాలంలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని నెంబర్స్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీని వరకు ఈ ఫస్ట్ రో వరకు చేసామనుకోండి 1 + 2 = 3 రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఈ ఫస్ట్ రోని కూడా చూద్దాం 1 + 2 = 3 రెక్టాంగిల్స్. ఇప్పుడు మనకేంటి ఓవరాల్గా కావాలి కదా, ఈ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ సెకండ్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. మొత్తం ఎన్ని 9 రెక్టాంగిల్స్. సో ఓవరాల్గా ఈ క్లోజ్డ్ ఫిగర్లో మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, 9 రెక్టాంగిల్స్. ఎలా వచ్చాయి, క్లోజ్ అయి ఉన్న డయాగ్రామ్లో ఫస్ట్ రోకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో నెంబర్స్ ఇచ్చేసుకున్నాం, సెకండ్ రోకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో నెంబర్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ అన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు కదా, ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. ఎన్ని ఉంటాయి అన్ని. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా ఉంటుందని ఇలా తీసుకున్నాను, ఓకేనా. మీకు ఆ ఫామ్లో ఎలా వర్క్ అవుతుంది మేడం, మీరు ఎలా చెప్పగలరు, మీరు అంత షార్ట్కట్ లాగా ఆ షార్ట్కట్ కరెక్టా కాదా అనేది మీకు చెప్పడానికి చిన్న డయాగ్రామ్ తీసుకుంటే ఈజీగా ఉంటుందని చిన్నది తీసుకున్నాను. సో ఇప్పుడు 9 రెక్టాంగిల్స్ ఎలా వస్తాయో నేను చూపిస్తాను చూడండి. సో 1 2 3 4 కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి 5. నెక్స్ట్ ఇలా ఉంది కదా 6, ఇలా ఉంది కదా 7, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకటి ఉంది కదా 8, ఇలా ఒకటి ఉంది కదా 9. అర్థమైందా. సో మొత్తం 9 రెక్టాంగిల్స్. మన ఫార్ములా వైజ్ అయితే ఇలా కౌంట్ చేసుకోవటం చాలా కష్టం, తప్పవచ్చు. ఇలా మనకి ఇంకా ఒక షార్ట్కట్ అనేది అలవాటు అయిపోయింది అనుకోండి, చాలా కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్నైనా ఉండనివ్వండి, క్లోజ్ అయిపోయి ఉండి డయాగ్రాము రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ రోకి నెంబర్స్ ఇచ్చేసుకొని ఆ ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ రోకి ఫస్ట్ కాలంకి బాక్సెస్ ఎన్ని ఉన్నాయో నెంబర్స్ ఇచ్చేసుకొని ఆ ఫస్ట్ కాలం రెక్టాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ రోలో ఎన్ని ఉన్నాయి, కాలంలో ఎన్ని ఉన్నాయి, అవి రెండు అంటే రోలో ఉన్న బాక్సెస్ కాలంలో ఉన్న బాక్సెస్ ఈక్వల్గా ఉండాలా అన్ఈక్వల్గా ఉండాలా అనేది ఇంకేం అవసరం లేదు. ఈ రెక్టాంగిల్స్లో మళ్ళీ స్క్వేర్స్కి మారిపోతుంది, ఓకేనా. అర్థమైందా. సో ఇక్కడ మనకి రోస్లో ఉన్న బాక్సెస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అయినా కాకపోయినా మెథడ్ అయితే ఇది. ఫస్ట్ రోలో ఉన్న బాక్సెస్ అన్నిటినీ ఫస్ట్ రోలో ఉన్న నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేస్తే ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ కాలంలో ఉన్నవి యాడ్ చేస్తే కాలంలో ఉన్నవి అన్నీ వచ్చేస్తాయి. ఆ రెండింటిని కలిపి మనం మల్టిప్లై చేయాలి. ఇంకొకటి చూడండి, ఎన్నైనా ఉండనివ్వండి, మనకేమైంది, మనకి తెలిసిన షార్ట్ కట్ని మనం అప్లై చేస్తాం. అర్థమైందా. ఈక్వల్గా ఉండొచ్చు అన్ఈక్వల్గా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఏం చేయాలి, నెంబర్స్ ఇచ్చేసాం, ఇటు కూడా నెంబర్స్ ఇచ్చేసాం. ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ అన్నిటినీ చూస్తాం. అంటే దీనికి షార్ట్ కట్ ఏంటి, 5 × 5 + 1/2, 5 × 3, 15 రెక్టాంగిల్స్ ఉన్నాయి మొత్తం ఫస్ట్ రోలో. ఫస్ట్ కాలంలో ఎన్ని ఉంటాయి, 1 + 2 + 3, 6 రెక్టాంగిల్స్. ఇప్పుడు ఏం చేయాలి, 15 × 6, 90 రెక్టాంగిల్స్. మొత్తం ఓవరాల్గా ఈ డయాగ్రామ్లో రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 90 రెక్టాంగిల్స్ ఉన్నాయి. చూసారా ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఏం చేయలేదు, మనకి చిన్న ట్రిక్ తెలుసు కదా, కాలం రో ఎలా ఉన్నా సరే బాక్సెస్ని కౌంట్ చేయటం, ఆ బాక్సెస్కి నెంబర్స్ ఇవ్వటం, వాటన్నిటిని యాడ్ చేయాలి. ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 1 + 2 + 3 + 4 + 5 ఇలా అయినా చేసినా 15 రెక్టాంగిల్సే వస్తాయి. లేదు n × n + 1/2 చేసినా 15 వస్తాయి. ఇటు చూస్తే 6, ఇటు చూస్తే 15. ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి, అది ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇదన్నమాట 15 × 6, 90 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. చూసారా, క్లోజ్డ్ ఫిగర్ అయితే ఇలాగా, ఓపెన్ ఫిగర్ అయితే ఇంతకుముందు చెప్పాను కదా
ప్రతి రోని ప్రతి కాలంని తీసుకొని ఎన్ని బాక్సెస్ ఉన్నాయో వేసుకోవటం, అన్నిటినీ యాడ్ చేయటం. ఇక అంతే. ఇక్కడైతే క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం తీసుకొని ఆ వచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ ఇంటూ ఫస్ట్ రో కాలంలో ఉన్న రెక్టాంగిల్స్ చేస్తే రిజల్టెంట్ ఓవరాల్గా ఫిగర్లో ఉన్న రెక్టాంగిల్స్ వచ్చేస్తాయి. ఈ డయాగ్రామ్లో ఉన్న రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడైనా మనం ఏం చేయాలి? రెక్టాంగిల్స్ అనగానే రెక్టాంగిల్స్ అని క్వశ్చన్ చూసిన వెంటనే ఇలా నెంబర్స్ ఇచ్చేసుకోవాలి. 1 2 3 4 5 6. మేడం రోసు కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే మనకే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గుతుంది. ఫస్ట్ ఈ రోలో ఉన్న రెక్టాంగిల్స్ అన్నిటిని కౌంట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? 6 × 6 + 1/2. 21 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ రో. ఇప్పుడు ఈ కాలంలో కూడా సేమే వస్తాయి కదా, ఎందుకంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 6 కదా. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఏం చేయాలి? 21 × 21 చేయాలి. 441 రెక్టాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. అర్థమైందా? సో చూసారా ఎంత ఈజీనో. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం. 21 రెక్టాంగిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఫస్ట్ కాలంలో అంటే సేమ్ నెంబరే ఉంది కదా, సేమే వస్తుంది కదా, మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలా? టైం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఓవరాల్గా ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఉన్న రెక్టాంగిల్స్ ఇంటూ ఫస్ట్ కాలంలో ఉన్న రెక్టాంగిల్స్. 21 × 21 441 రెక్టాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఓకే. ఇంకొకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, జస్ట్ ఒక రాకెట్లా ఇచ్చారు డయాగ్రామ్. రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఈ పార్ట్ ఏమన్నా అవసరమా? ఇవి ట్రయాంగిల్స్ కదా, మనల్ని ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమనలేదు కదా, మనకి ఇంతవరకే కావాలి. ఆ ఎక్స్ట్రా పార్ట్ అలా ఎలా ఇచ్చుకుంటే మనకేమైంది? మనం ఏం చేయాలి? 1 2 3 4 1 2. సో ఫస్ట్ రో క్లోజ్ అయ్యి ఉంది కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ రోలో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి? 4 × 4 + 1/2 10 రెక్టాంగిల్స్. ఫస్ట్ కాలంలో ఎన్ని ఉన్నాయి? 1 + 2 3 రెక్టాంగిల్స్. ఓవరాల్గా మొత్తం క్లోజ్డ్ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి ఎలా చెప్పగలం? నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద ఫస్ట్ రో ఇంటూ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద ఫస్ట్ కాలం. సో 10 × 3 30 రెక్టాంగిల్స్. అర్థమైందా? మొత్తం ఎన్ని? 30 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ క్లోజ్డ్ ఫిగర్. సో ఇదనమాట ఓవరాల్గా కౌంటింగ్ రెక్టాంగిల్స్. ఒకే ఒక షార్ట్ కట్, చాలా ఈజీ. ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ రెక్టాంగిల్స్ నేర్చుకున్నాం కాబట్టి ఈ కౌంటింగ్ స్క్వేర్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం రెక్టాంగిల్స్లో ఏ ట్రిక్స్ యూజ్ చేసాము కంపేర్ చేసుకుంటూ ఆ డిఫరెన్స్ ఏంటి, మళ్ళీ మనల్ని అంటే ఎగ్జామ్లో ఓన్లీ రెక్టాంగిల్స్, ఓన్లీ స్క్వేర్స్, ఓన్లీ ట్రయాంగిల్స్ అని ఏదైనా అడుగుతారు కదా, మనం ప్రిపేర్ అయింది అడగరు కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్గా అడిగిన క్వశ్చన్కి మనము ఆన్సర్ కరెక్ట్గా చేసేటట్లు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేటట్లు నేర్చుకున్నామంటే ఇక మనకి డౌట్ లేకుండా హ్యాపీగా కరెక్ట్ ఆన్సర్ని అటెంప్ట్ చేసి రావచ్చు అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఆల్రెడీ రెక్టాంగిల్స్ నేర్చుకున్నాం కాబట్టి అది కొంచెం మైండ్లో పెట్టేసుకోండి. ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. రెక్టాంగిల్స్కి 2 టైప్స్ ఉంటాయన్నమాట. టైప్ 1, టైప్ 2. ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఓపెన్లో ఏం చేస్తాము? అసలు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మొత్తం చూసుకుంటాము. ఒకే రో అయినా ఇవ్వచ్చు, ఒకే కాలం అయినా ఇవ్వచ్చు, లేదంటే 2 rows 2 columns ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా? సో అలా ఓపెన్గా ఉన్నప్పుడు ప్రతి రోలో ఉన్న రెక్టాంగిల్స్ నెంబర్స్ వేసేసి అవన్నీ యాడ్ చేయాలి. ఆ నెంబర్స్ యాడ్ చేసేటప్పుడు న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేస్తాం, n × n + 1/2. ఓకేనా? అలా ఎన్ని రోస్ ఉన్నాయో అన్నిటికీ నెంబర్స్ ఇచ్చేసి చేసేస్తాం, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నిటికీ నెంబర్స్ ఇచ్చేసి అన్నిటినీ ఓవరాల్గా యాడ్ చేస్తాం. ఎక్కడిది? ఓపెన్ ఫిగర్లో ఉన్న రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అదే క్లోజ్డ్ ఫిగర్లో అనుకోండి, డెడ్ ఈజీ అనమాట. మొత్తం ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ రోలో ఉన్న అన్ని రెక్టాంగిల్స్కి నెంబర్స్ ఇచ్చేసుకొని సమ్ చేసేస్తాం. ఫస్ట్ కాలంలో ఉన్న అన్ని రెక్టాంగిల్స్కి నెంబర్స్ ఇచ్చేసి సమ్ చేసేస్తాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓవరాల్గా టోటల్ క్లోజ్డ్ ఫిగర్లో ఉన్న రెక్టాంగిల్స్ వచ్చేస్తాయి. అంతే, వెరీ ఈజీ 2 మోడల్స్. ఇక రెక్టాంగిల్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఏదైనా అంటే అవుట్ సైడ్లో ఏమైనా ఫిగర్స్ ఇస్తారు, అవి ట్రయాంగిల్స్ లాగా, హెగ్జాగన్స్ లాగా, అవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్స్. ఓకేనా? సో అదనమాట ఓవరాల్గా అది. నేను వీడియోని డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ యాడ్ చేస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా మనము కౌంటింగ్ రెక్టాంగిల్స్ని, కౌంటింగ్ స్క్వేర్స్ని, కౌంటింగ్ ట్రయాంగిల్స్ అలా అన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఒకదానికి ఒకటి ఆ డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేస్తూ షార్ట్ కట్స్ నేర్చుకున్నామంటే కన్ఫ్యూజ్ అవ్వం, కరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కౌంటింగ్ స్క్వేర్స్.
కౌంటింగ్ స్క్వేర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఇలా ఉంది. ఓకే, ఎన్ని రోస్ ఉన్నాయో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కౌంటింగ్ స్క్వేర్స్కి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయ్యాయనుకోండి షార్ట్ కట్ ట్రిక్ ఒక విధంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనుకోండి షార్ట్ కట్ ట్రిక్ ఇంకో విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వల్కి చూద్దాం. ఇక్కడ 2 రోస్, ఇక్కడ 2 కాలమ్స్ ఈక్వల్ అయ్యాయి కదా. ఇప్పుడు హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నారు. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇలా అడిగినప్పుడు మనం షార్ట్ కట్ ట్రిక్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడు ఈ షార్ట్ కట్ రోస్ ఈక్వల్ టు కాలం, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే సో ఎన్ని ఉంటే అన్ని స్క్వేర్స్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మొత్తం ఎన్ని 5 స్క్వేర్స్ ఉన్నాయి ఈ ఇచ్చిన డయాగ్రామ్లో. మేడం ఎలా చెప్పారు? నాకు కరెక్ట్గా మామూలుగా కౌంట్ చేస్తే షార్ట్ కట్ ట్రిక్ కౌంట్ యూజ్ చేయకుండా మామూలుగా కౌంట్ చేసి 5 ఉన్నాయో లేదో చూద్దామంటారు. ఓకేనా, ఎందుకంటే ఈ చిన్న డయాగ్రామ్లోనే చూడగలవు. పెద్ద డయాగ్రామ్ తీసుకొని మనం చెక్ చేయటం అంటే చాలా కష్టం అనమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఒక బిగ్ స్క్వేర్. ఓకే, 1 2 3 4 ఈ 4 స్మాల్ స్క్వేర్స్ 1 బిగ్ స్క్వేర్ మొత్తం 5 సరిపోయాయి కదా. అదేం మేడం ఇలా తీసుకోవచ్చు కదంటే అది రెక్టాంగిల్ అవుతుంది కదా. ఇలా తీసుకుంటే అది రెక్టాంగిల్ అవుతుంది కదా, ఇలా తీసుకున్నది రెక్టాంగిల్ అవుతుంది కదా. మనల్ని కౌంట్ చేయబడింది ఏంటి? స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. అర్థమైందా? సో ఇలా అనమాట. ఎన్ని ఉన్నాయి? 5 స్క్వేర్స్ ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలని చెప్పాను కదా, సేమ్ ఫిగర్ని సేమ్ ఇలానే ఇచ్చేసి రెక్టాంగిల్స్ కౌంట్ చేయమంటే ఏం చేస్తాం? ఈ 1 + 2 చేస్తాం 3 అయింది. ఇక్కడ ఫస్ట్ కాలం యాడ్ చేస్తాం 3 అవుతుంది. 3 × 3 9 రెక్టాంగిల్స్ అవుతుంది. ఇదేంటి? రెక్టాంగిల్స్కి మళ్ళీ మర్చిపోకండి కంపేర్ చేసుకోవాలని చెప్పాను, అందుకే చెప్తున్నాను. ఇవి స్క్వేర్స్కి. ఇప్పుడు మీకు ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎగ్జామ్లో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే పిక్చర్. ఇప్పుడు నేను కొంచెమైనా లెంత్ బ్రెడ్త్ అనేది కొంచెం డిఫరెన్స్ ఇచ్చగల, అలా ఇవ్వకుండానే సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే పిక్చర్ని ఇక్కడ ఇచ్చేసి హౌ మెనీ రెక్టాంగిల్స్ అంటారు. వాళ్ళు అక్కడ ప్రింట్ మిస్టేక్ కావచ్చు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైనా కావచ్చు. హౌ మెనీ రెక్టాంగిల్స్ అని ఫిగర్ ఇస్తే ఇలానే కౌంట్ చేయండి. అక్కడ స్క్వేర్లా ఇచ్చారా రెక్టాంగిల్లా ఇచ్చారా అది పక్కన పెట్టండి. అర్థమైందా? సో ఇలా ఈ ట్రిక్ యూజ్ చేయండి. రెక్టాంగిల్స్ అని అడిగితే ఈ షేప్లో ఉంటే ఈ ట్రిక్ యూజ్ చేయండి. ఫస్ట్ కాలంలో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో యాడ్ చేయటం, మొత్తం నెంబర్స్ బాక్సెస్ ఇచ్చేసి ఆ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ రోలో ఉన్న బాక్సెస్కి అన్నిటికీ రెక్టాంగిల్స్కి నెంబర్స్ ఇచ్చేసి యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. స్క్వేర్స్ అయితే ఆన్సర్ ఇది, రెక్టాంగిల్స్ అయితే ఆన్సర్ ఇది. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద ఫిగర్ 5. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ 9. అర్థమైంది కదా. స్క్వేర్స్లో మీకు క్లోజ్డ్ ఫిగర్కి రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఇది షార్ట్ కట్. రెక్టాంగిల్లో ఎలా అయినా ఒకటే, రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయినా రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయినా సరే ఇంక ఇదే. మీరు రెక్టాంగిల్ కానీ కరెక్ట్గా క్లాస్ వినుంటే అన్నిటికీ ఒకటే. మొత్తం ఎన్ని ఉన్నాయో నెంబర్స్ వేసుకొని పోవటం, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూస్ చేయటం, ఇక అంతే. అది రెక్టాంగిల్స్ షార్ట్ కట్. ఓకే, రెక్టాంగిల్స్ కౌంటింగ్ రెక్టాంగిల్స్ షార్ట్ కట్ వచ్చేసి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇంకా అది యూస్ చేసుకొని ఫస్ట్ కాలం ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్లోజ్డ్ ఫిగర్కి అయితే అన్నీ యాడ్ చేయడం కష్టం కదా, ప్రతిరోజు చాలా ఒక్కోసారి ఎక్కువ ఇచ్చేస్తారు కదా. అందుకని ఫస్ట్ కాలం అండ్ ఫస్ట్ రో తీసుకొని రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, కంపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా అర్థమవుతుంది, గుర్తుండిపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు స్క్వేర్స్లో ఇదేంటి? రోస్ ఈక్వల్ టు కాలమ్స్ కదా. రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇవన్నీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇప్పుడు రెక్టాంగిల్స్తో కంపేర్ చేసి చెప్పేశాను కదా, ఇంక రెక్టాంగిల్స్ గురించి చెప్పట్లేదు. ఓకేనా. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. వెంటనే ఏం చేయాలి? 1 2 3 1 2 3 రోస్ ఈక్వల్ టు కాలమ్స్, రోస్ ఈక్వల్ టు కాలమ్స్. ఇంకేం చేయాలి? ఎన్ని ఉంటే అన్ని నెంబర్స్ని స్క్వేర్ చేయాలి, యాడ్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 1 + 4 + 9 14 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. 14 squares in the given figure. Okay, next.
ఇక్కడ చూద్దాం హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ 1 2 3 4 5 1 2 3 4 ఓకే సో సేమ్ highest number into highest number next second highest number into second highest number third highest number into ఇలా అన్నమాట ఓకేనా అంటే 5 into 4 plus 4 into 3 plus 3 into 2 plus 2 into 1 ఓకే ఇంకా తర్వాత 1 ఇంటూ చేయడానికి ఏమైనా ఉందా లేదు హైయెస్ట్ నెంబర్ ఇంటూ రోలో ఉన్న హైయెస్ట్ నెంబర్ ఇంటూ కాలంలో ఉన్న హైయెస్ట్ నెంబర్ రోలో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఇంటూ కాలంలో ఉన్న సెకండ్ హైయెస్ట్ రోలో ఉన్న థర్డ్ హైయెస్ట్ ఇంటూ కాలంలో ఓకేనా ఇంక ఈ 1కి ఏమి చేయడానికి ఇక్కడ ఇంకా అయిపోయాయి కదా అందుకని ఇంకా లేదు సో అన్నిటిని యాడ్ చేయడం ఒకవేళ ఏం లేదంటే ఏంటి 0 into 1 0 కదా అందుకని 20 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 2 అన్నిటిని యాడ్ చేసామనుకోండి 32 8 40 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అర్థమైంది కదా సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే డైరెక్ట్గా ఎంత ఉందో అవన్నీ కూడా స్క్వేర్ చేసి యాడ్ చేసేస్తాం రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే హైయెస్ట్ ఇంటూ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ ఇంటూ సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ ఇంటూ థర్డ్ హైయెస్ట్ ఫోర్త్ హైయెస్ట్ ఇంటూ ఫోర్త్ హైయెస్ట్ అంతే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏడైనా అంతే 3 into 3 2 into 2 1 into 1 అదే కదా అక్కడ చేసింది అంతే అక్కడ సేమ్ నెంబర్స్ కాబట్టి స్క్వేర్ అని పర్టికులర్గా తీసుకున్నాం మీకు తర్వాత ఎప్పుడైనా రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే తొందరగా ఈజీగా చేసేస్తారు అని చెప్పేసి నాట్ ఈక్వల్ టు అయినా సేమ్ ట్రిక్కే ఈక్వల్ టు అయినా సేమ్ ట్రిక్కే ఓకే ఇది ఇంకా చూద్దాం ఇంకా స్క్వేర్స్లో చాలా డిఫరెంట్గా ఇస్తారు డయాగ్రామ్స్ అవన్నీ కూడా క్లియర్గా నేర్చుకుందాం సో ఇవి రెండు వర్క్ ఇస్తున్నాను చేయండి ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఓకే సో ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో నెంబర్స్ ఇచ్చేసుకోవటం ఓకే హైయెస్ట్ ఇంటూ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ ఇంటూ సెకండ్ హైయెస్ట్ అలా చేసేయండి ఓకే ఈక్వల్ అయితే ఏంటి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అలా ఎన్ని ఉంటాయని స్క్వేర్స్ చేసి యాడ్ చేసేయడమే చేసేసి కరెక్ట్ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు ఇలా కూడా ఇస్తారనమాట ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు చాలా ఈజీ మనం ఆల్రెడీ నేర్చుకున్నదే ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ చూసామనుకోండి ఇంతవరకు చూసామనుకోండి 1 2 1 2 ఇలా ఉంటే ఏం చేయాలి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5 స్క్వేర్స్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ సేమ్ ఇదే కదా అది కూడా ఓకేనా నెక్స్ట్ ఇదే కదా మొత్తం మళ్ళీ 1 2 1 2 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5 నెక్స్ట్ ఇది కూడా అంతే కదా 1 2 1 2 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5 మొత్తం వచ్చేసి 15 ఇలా ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని 5 చేస్తే సరిపోతుంది అనమాట 5 into 3 షార్ట్కట్లో ఏంటి ఫస్ట్ 5 తీసుకొని ఎంత ఉన్నాయి 1 2 3 ఇంటూ 3 చేస్తే సరిపోతుంది 15 అలా ఎన్ని టైమ్స్ అయినా ఉండొచ్చు కదా సపోజ్ నేనైతే ఇక చిన్నగా ఒక 3 టైమ్సే ఇచ్చానమాట ఇలా సేమ్ సెట్ని ఒక్కోసారి ఒక 10 టైమ్స్ అయినా ఇచ్చారనుకోండి ఇక్కడ వరకు 5 10 టైమ్స్ ఉందనుకోండి 5 into 10 50 అర్థమైందా ఇక్కడ 3 టైమ్సే ఉంది కాబట్టి 5 into 3 15 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఎలా మేడం అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా చూడండి ఏం లేదు ఇంతవరకు మనకు అర్థమైంది కదా ఆల్రెడీ సో ఇప్పుడు కూడా సేమ్ అంతే కదా 1 2 3 4 ఓవరాల్గా బిగ్ స్క్వేర్ 5 ఓకే అలా అనమాట సో ఇలా ఉంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఈ షేప్లో ఉంటే స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆ లిటిల్ బిట్ చూసామనుకోండి ఇంకా సేమ్ అలానే ఉంది కదా సేమ్ అలానే ఎన్ని టైమ్స్ ఉంది 3 టైమ్స్ సో ఫస్ట్ ఆ లిటిల్ బిట్కి ఎంత వచ్చిందో ఆ నెంబర్ ఇంటూ 3 టైమ్స్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ 15 ఇంకా స్క్వేర్స్లో డిఫరెంట్ ఫిగర్స్ ఇస్తారు అవన్నీ కూడా చూద్దాం ఆ డిఫరెంట్ డయాగ్రామ్స్లో ఉన్న స్క్వేర్స్ అన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ ట్రిక్స్ ఏంటి అన్నీ కూడా చూద్దాం సో ఇది ఒక టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనమాట ఈ డయాగ్రామ్లో ఉన్న స్క్వేర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ తెలుసుకున్న మోడలే ఉందన్నమాట సో ఇలా ఇంతవరకే తీసుకున్నాం అనుకోండి ఇంతవరకే తీసుకున్నాం అనుకోండి 1 2 3 1 2 3 ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్
1 + 4 + 9 14. ఓకే, ఎక్స్ట్రాగా ఇంకేమున్నాయి చూడండి. ఎక్కడొక స్క్వేర్, ఎక్కడొక స్క్వేర్, ఎక్కడొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, 4 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 18 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. వెరీ ఈజీ. అయితే మనము తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే డిఫరెంట్గా ఇస్తారు ఆ డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్స్లో ఆల్రెడీ మనకి తెలిసిన స్ట్రక్చర్, ఆల్రెడీ మనం స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని షార్ట్కట్ మెథడ్స్లో కొన్ని యూస్ చేసుకున్నాం కదా, కొన్ని బేసిక్ మోడల్లో అవి ఉన్నాయా ఆ డయాగ్రామ్లో, అంతవరకు సపరేట్గా ముందు కనుక్కోవచ్చు. ఇంకా మిగిలిపోయి కౌంట్ చేయొచ్చు. అదనమాట మెయిన్ థింగ్. ఏదైనా సరే కౌంటింగ్ ఫిగర్స్లో అది రెక్టాంగిల్స్ అయినా, స్క్వేర్స్ అయినా, ట్రయాంగిల్స్ అయినా, ఏవైనా సరే ఫస్ట్ కామన్గా మనం కొన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నాం కదా, ఆ పార్ట్ వరకు ఇచ్చిన డయాగ్రామ్లో ఎక్కడుంది అది వరకు సపరేట్గా తీసుకొని ఇక మిగిలినవి ఎన్నో కొన్ని ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా కౌంట్ చేయొచ్చు. లేదంటే ఆ మిగిలినవి కూడా ఇంకేదైనా డిఫరెంట్ మనం ఆల్రెడీ బేసిక్గా ఇలా ఇస్తారు అని తెలుసుకున్న ఆ డయాగ్రామ్ ఫామ్లో ఉంటే దానికి కూడా మనం యూజ్ చేసే షార్ట్కట్ ట్రిక్ యూజ్ చేసి అన్నిటినీ కలిపి కంబైన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో మొత్తం స్క్వేర్స్ ఎన్ని? 18 స్క్వేర్స్. నెక్స్ట్ చూద్దాం. ఈ డయాగ్రామ్లో ఉన్న స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా కూడా ఇస్తారు. ఓకేనా, సో ఇలా ఇచ్చినప్పుడు స్క్వేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి, సో ఆల్రెడీ మనకి తెలిసిన ఫామ్లో మనం ఫస్ట్ కొన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 1 2 3 4 1 2 3 4. ఓకే, అంటే ఏం చేస్తాం? 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్, రోస్ ఈక్వల్ టు కాలమ్స్ కదా. సో 1 + 4 + 9 + 16 = 30 స్క్వేర్స్. మళ్ళీ సేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది చూసారా, ఇటు తిరిగింది అంతే. జస్ట్ స్క్వేర్ ఇలా రొటేట్ అయినట్టు సేమ్ అంతే కదా. మళ్ళీ 1 2 3 4 1 2 3 4 సేమ్ ఉంది కదా. అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ = సేమ్ ఆన్సరే కదా వచ్చేది 30. అంటే ఇది ఒక 30, ఇలా తిరుగున్న స్క్వేర్ వచ్చేసి 30. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. ఓకే, ఇది 1 బిగ్ స్క్వేర్. నెక్స్ట్ ఇదొకటి, ఇంకో బిగ్ స్క్వేర్. అలానే 1 2 3 4 బిగ్ స్క్వేర్స్. అగైన్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఇంకా ఓవరాల్గా మొత్తం యాడ్ చేయాలి. 30 + 30 + 4 + 8 = 60 72 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఇక్కడ అర్థమైందా? ఫస్ట్ ఇది ఒక సెట్ ఓవరాల్గా పైన. సో సేమ్ సెట్ లోపల ఉంది ఇక్కడ, అది చేసేసాం 30. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు పక్కన ఉన్నాయి, ఈ 2 స్క్వేర్స్. ఇక్కడ ఒక 2 స్క్వేర్స్ అలా 4 టైమ్స్ ఉంది కదా, 4 2 సార్ 8. నెక్స్ట్ ఇది ఒక బిగ్ స్క్వేర్ ఉంది, అలానే ప్రతి మూలలో ఉంది కదా 4. మొత్తం వచ్చేసి 72 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. అలా అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్స్ డిఫరెంట్ ఫామ్లో ఇస్తారు. వాటిలో మనం ఆల్రెడీ ఏం తెలుసుకొని ఉన్నాము ఆ పిక్చర్ వరకు మనం ఒక అజంప్షన్కి వచ్చేసి అంతవరకు పక్కన ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలినవి ఇంకా డైరెక్ట్గా కౌంట్ చేయటమో లేదంటే అలా సేమ్ పిక్చర్స్ ఎలా ఉన్నాయి అన్నిటినీ తీసుకోవటం, అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక సేమ్ వేరే పిక్చర్లో ఇస్తారు కదా స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయమని డిఫరెంట్ వేస్లో, అది కూడా చూద్దాం. ఈ డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి? మనకు తెలిసిందే మోడల్ చూసుకోవాలి. 1 2 3 హైయెస్ట్ ఇంటూ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ ఇంటూ సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ ఇంటూ థర్డ్ హైయెస్ట్, అంతవరకే కదా ఉంది. 4 × 3 + 3 × 2 + 2 × 1. ఓకేనా, సో 12 + 6 + 2 20 స్క్వేర్స్. ఇదేంటి? అవుటర్ వరకు. ఓకే, ఇంకా లోపల ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక స్క్వేర్ ఉంది కదా ఇలాగా, +1. దిస్ ఈజ్ ఆల్సో 1 స్క్వేర్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ స్క్వేర్. సో మొత్తం ఎంత? 1 1 23 ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఓకే, ఓవరాల్గా మొత్తం మనకు తెలిసిన మెథడ్
నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, స్క్వేర్స్ వచ్చేసాయి 20. ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని ఉన్నాయి, ఇది ఒక బిగ్ స్క్వేర్, నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ స్క్వేర్, దిస్ ఈజ్ అనదర్ స్క్వేర్, మొత్తం 3 ఎక్స్ట్రా, 23 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఓకే, ఇంకా చూద్దాం. ఈ డయాగ్రామ్లో ఉన్న స్క్వేర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అవుట్ సైడ్ చూద్దాం. 1 2 3 4, 1 2 3 4. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16, 30 వచ్చాయి. ఇక ఇన్సైడ్ చూద్దాం. 1 2 1 2, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 5 into 4 20. సో టోటల్ కావాలి కదా, 20 ప్లస్ 30 ఈక్వల్ టు 50 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. వెరీ ఈజీ. అవుట్ సైడ్ కనుక్కున్నాము. ఎందుకు ఇంత తొందరగా చేసేసాము, మనం ఆల్రెడీ తెలిసిన మోడలే. అయితే తెలిసిన మోడల్ని వాళ్ళు డిఫరెంట్గా మాడిఫై చేసి ఇస్తారు. దాన్ని మనం ఐడెంటిఫై చేసి క్లియర్గా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 అవుట్ సైడ్ కనుక్కున్నాం, అయిపోయింది. ఇక ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, స్మాల్ స్క్వేర్స్. ఇది తెలుసు కదా, 2 by 2 5 స్క్వేర్స్, 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 20 స్క్వేర్స్. ఓవరాల్గా మొత్తం ఎన్ని, 50 స్క్వేర్స్. ఓకే, ఈ డయాగ్రామ్లో ఉన్న స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా ఈజీనే. అయితే ఇంతకుముందు దానికంటే మధ్యలో ఇంకో స్క్వేర్ని యాడ్ చేశారు. 1 2 1 2. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 5. ఈ షార్ట్ కట్స్ అన్నీ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఇచ్చిన ఫిగర్లో ఉన్న స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి. సో అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకేముంది, ఇలా ఒకటి ఇచ్చారు, అంటే ఇది ఇలా తిరిగి ఉంది అంతే కదా, ఇది స్క్వేరే కదా, +1. మొత్తం ఎన్ని, 6 స్క్వేర్స్. దీన్ని ఏం చేస్తారంటే డయాగ్రామ్లో స్టెప్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎలా ఇస్తారో చూడండి. ఫస్ట్ ఈ 2 by 2 స్క్వేర్ ఉంది కదా, దీని లోపల ఇలా ఇచ్చేసారు కదా. నెక్స్ట్ అగైన్ ఇంకో స్టెప్ పెంచుతారు. ఇది ఒక స్క్వేర్. ఓకే, ఇంకొక స్టెప్ పెంచుతున్నారు అంతే. అర్థమైందా? సేమ్ దాని చుట్టూ ఇచ్చేసారు. ఇలా ఇచ్చినప్పుడు ఇంకేం చేయాలి, ఇంతవరకు 5, ఇంతవరకు 6, మళ్ళీ అగైన్ ఇంకొక స్టెప్ పెరిగింది, 6 + 6 12. మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొంచెం, ఇది 12, ఇంతవరకు అయిపోయింది ఆన్సర్. మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. మీకు రఫ్గా చూపిస్తున్నాను. ఓకే, మళ్ళీ దీన్ని ఇలా చేస్తారు. 3 స్టెప్స్ వచ్చాయి. ఇదొకటి, 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 మళ్ళీ ఇంకొక 6 యాడ్ అవుతుంది, 18 స్క్వేర్స్. అలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి జస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ చిన్న పార్ట్ నుంచి. మళ్ళీ ఇంకొక పార్ట్, 1 2 3, అలా ఎన్ని ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళిపోతే అన్ని 6 యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందా? 6 + 6 + 6 18 స్క్వేర్. ఇంతవరకు అయితే 6, జస్ట్ ఇంతవరకే తీసుకొని ఉంటే 12 స్క్వేర్స్. ఇంకో స్టెప్ పెరిగింది కాబట్టి 18, ఇంకొక స్టెప్ పెరిగితే 24, ఇంకా ఒక స్టెప్ పెరిగితే అలా 6 × 3, 6 1 2 3 ఉన్నాయి కాబట్టి 6 × 3 18 స్క్వేర్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఇదనమాట. ఓకే, అలా మనకి డిఫరెంట్ ఇవే ఇస్తారని లేదు ఎగ్జామ్లో, ఇంకా డిఫరెంట్గా ఇస్తారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి తెలిసిన పార్ట్ ఇచ్చిన డయాగ్రామ్లో ఎక్కడుంది ఆ పార్ట్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి మనకు తెలిసిన షార్ట్ కట్ ట్రిక్స్ ద్వారా. ఇంకా మిగిలినవి డైరెక్ట్గా కౌంట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇలా చాలా ఈజీగా మనము నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని, ఇచ్చిన డయాగ్రామ్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ చెప్పాను. రెండింటిని కొంచెం కంపేర్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరే కొన్ని ఓన్ డయాగ్రామ్లు తీసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక మనం కౌంటింగ్ ట్రయాంగిల్స్లో క్లాస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ, ఎక్కువ మోడల్స్ ఏమి ఉండవండి. చాలా ఇచ్చే పని అయితే అన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే ఎవరికైనా కష్టమే కదా. సో అందుకని చాలా తక్కువ మోడల్సే ఉంటాయి. మీరు ఈ 3, ఇప్పుడు ఇది 3rd వీడియో కదా కౌంటింగ్ ఫిగర్స్లో. సో ఈ 3 వీడియోస్ని కంపేర్ చేసుకుంటూ నేర్చుకోండి, కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఓన్గా మీరే డయాగ్రామ్ ఫామ్ చేసుకొని నేర్చుకోండి. మీకు ఇక డౌట్ లేకుండా క్లియర్ అయిపోతాయి అనమాట. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారంటే నేను కుదిరినప్పుడు వీడియోగా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, సరే, కౌంటింగ్
ట్రయాంగిల్స్. సో ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఇస్తారో చూద్దాం. జస్ట్ ఇలా ఇచ్చారనుకోండి, కౌంటింగ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి 1, ఇంత ఈజీగా ఇస్తారా? ఇవ్వరు కదా. సరే, జస్ట్ చాలా సింపుల్గా ఇలా ఇచ్చారనుకుందాం ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా, ఇలా ఇచ్చారు, ఇది ఒక మోడల్. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఏంటంటే బేస్ అనేది ఎన్ని బేసెస్ ఉన్నాయి ట్రయాంగిల్కి అని చూడాలి. ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1, 2. సో టోటల్ ట్రయాంగిల్స్ అంటే 1 + 2. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఎన్ని ఉంటే అన్ని నెంబర్స్ వేసేసి n × n+1/2 ఫార్ములా యూజ్ చేయొచ్చు అనమాట. సేమ్ n × n+1/2. ఇక్కడ n అంటే 2 కదా, 2 × 2+1/2, 2 2 క్యాన్సిల్, సో 3. అర్థమైందా? అంటే నేను ఇక్కడ ఓన్లీ 2 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఫార్ములా యూజ్ చేయలేదు. 11 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 + 2 + 3 అప్ టు 11 నెంబర్స్ యాడ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే చూద్దాం. సరే మేడం, ఇక్కడ 3 అని ఎలాగా, మాకు ఒక్కసారి కొంచెం కౌంట్ చేసి చూపించరా అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది. చూడండి, బిగ్ ట్రయాంగిల్ 1 2 3 సరిపోయింది కదా. ఇలా మనము ఒక స్మాల్ డయాగ్రామ్ తీసుకుని అయితే అలా కౌంట్ చేసి చూపించగలము. ఒక్కోసారి వాళ్ళ ఎగ్జామ్లో చాలా బిగ్ డయాగ్రామ్ ఇస్తారు కదా, చాలా ట్రయాంగిల్స్ 60 70 ట్రయాంగిల్స్ ఉన్న డయాగ్రామ్ కూడా ఇస్తారు కదా, అప్పుడు మనం కౌంట్ చేయడం కష్టం. అందుకని నేను చిన్న డయాగ్రామ్లోనే చూపిస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సేమ్ మోడల్ ఇలానే ఇవ్వచ్చు ఒక్కోసారి ఎగ్జామ్లో. ఓకే, ఇక్కడ బేస్ ఒకటే ఉంది కదా, ఏం చేయాలి? ఈ ఫామ్లో ఉంటే ట్రయాంగిల్స్ ఇలా ఇచ్చేసి డయాగ్రామ్ కౌంట్ ద ట్రయాంగిల్స్ ఇన్ ద డయాగ్రామ్ అన్నారనుకోండి, జస్ట్ ఏం చేయాలి? 1 2 3 4 5. ఓకే, జస్ట్ బేస్ 1 కాబట్టి n × n+1/2 ఫార్ములా ఇవన్నీ యాడ్ చేయాలి. సో 1 + 2 + 3 + 4 + 5 అలా యాడ్ చేయడం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. 5 × 5 + 1/2, 5 × 6/2, 2 1s 2 3s, 15 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, చాలా ఈజీ చూసారా? అంటే ఇలాగా బేస్ 1 ఉంటాయి, అదే ఇంకా 2 బేసెస్, ఇంకా 3 బేసెస్, ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఈ ఫామ్లో ఇక్కడ 5 కాదు 11 ఉన్నా, లేదంటే 12 ఉన్నా, ఎన్ని ఉన్నా చేయొచ్చు కదా. సరే, మీకు ఒక్క ప్రాబ్లం వర్క్ ఇస్తాను. ఓకేనా, నేను వర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా కామెంట్లో మీరు ఆన్సర్ పెట్టేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వింటున్నారు, విని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా చెప్పాలి, ఇంకా మోర్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, నేను ఒక ప్రాబ్లం వర్క్ ఇస్తున్నాను చూడండి. ఇది థర్డ్ ప్రాబ్లం, వర్క్ ఇస్తున్న ప్రాబ్లం వచ్చేసి అది. సో ఈ డయాగ్రామ్లో ఉన్న ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పిన మోడలే కదా, నేనేం డిఫరెంట్ మోడల్లో వర్క్ ఏమి ఇవ్వలేదు కదా, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, జస్ట్ 1 బేసే నేను ఆల్రెడీ చెప్పాను. కొంచెం అయితే నెంబర్స్ ఎక్కువ వస్తుంది క్యాలిక్యులేషన్, n × n+1/2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక, అంటే సేమ్ ఇలానే ఇదే డయాగ్రామ్ ఫాము ఎక్కువ బేసెస్ ఇస్తే, అంటే ఇక్కడ ఒక లైనే కదా, ఇంకా 2 or 3 లైన్స్ యాడ్ చేస్తే ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బేస్ 2 బేస్ అన్నిటికీ ఉంది కదా, మీరు అక్కడ గమనించాలి బేస్ అనేది అన్ని లైన్స్కి ఉందా లేదా. 1 2 3 4 5 ఇక్కడ కూడా మొత్తం ఉంది కదా, 1 2 3 4 5. సో ఒకదానికి ఫైండ్ అవుట్ చేసి డబుల్ చేస్తే సరిపోతుంది కదా. అలా ఎన్ని బేసెస్ ఉంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ 2 ఇచ్చాను, 5 × 5 + 1/2నే కదా ఈ ఫామ్లో ఉంటాయి. సో 15 ట్రయాంగిల్స్ వస్తాయి. మళ్ళీ 15 × 2 చేస్తే సరిపోతుంది కదా. టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని? 30 ట్రయాంగిల్స్. అదే ఇక్కడ ఒక బేస్, ఇక్కడ ఒక బేస్, ఒక 5 బేసెస్ ఇచ్చారనుకోండి, 5 × 15 75. 2 బేసెసే కాబట్టి 2 × 15. ఓకే, ఇంకొక నెక్స్ట్ చూడండి. మనకి ఒక బేస్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది. ఇక వాళ్ళు ఎన్ని బేసెస్ ఎక్స్ట్రా ఇస్తే అంత డబుల్ చేస్తే సరిపోతుంది. 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ అన్ని ట్రయాంగిల్స్కి ఇచ్చింది, అది గమనించండి. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి
అక్కడ బేస్ అనేది ఇచ్చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్స్కి ఇచ్చేసరికి ఇక్కడ జస్ట్ 1 టైం ఫైండ్ అవుట్ చేసి 1 2 3 4 5 టైమ్స్ ఉంది కాబట్టి 5 టైమ్స్ చేస్తాం. ఓకేనా? సో 6 × 6 + 1/2 21. ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 టైమ్స్ కదా. 21 × 5 105 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. చూసారా? అదే కౌంట్ చేయాలంటే మనకి ఎంత కష్టం. అదే ఇంత సింపుల్ ట్రిక్స్ మనం నేర్చుకోవటం వల్ల చాలా ఈజీగా ఎటువంటి డయాగ్రామ్ ఇచ్చినా సరే మనం ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే స్క్వేర్స్, రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే రెక్టాంగిల్స్, అలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇదనమాట మొత్తం ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 105 ట్రయాంగిల్స్. ఎన్ని బేసెస్ ఉంటే అన్ని టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఒక బేస్కి ఫైండ్ అవుట్ చేసి ఎన్ని బేసెస్ ఉంటే అన్ని టైమ్స్, 2 బేసెస్ ఉంటే 2 టైమ్స్, 3 బేసెస్ ఉంటే 3 టైమ్స్, 1 2 3 4 5 బేసెస్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ చేసాం. అయితే ఆ బేస్ అనేది అన్ని లైన్స్కి ఉంటేనే అలా అన్ని టైమ్స్ చేస్తాం. ఒకవేళ కొన్ని లైన్స్కి, ఇప్పుడు ఈ బేస్ అన్ని లైన్స్కి ఇచ్చేశారు, మళ్ళీ ఈ బేస్ ఇన్ని లైన్స్ వరకు, మళ్ళీ ఈ బేస్ ఇన్ని లైన్స్ వరకు, అలా ఇస్తే ఎలా చేయాలి అది కూడా చూద్దాం. ఓకే, చాలా చాలా ఈజీ. కౌంటింగ్ ట్రయాంగిల్స్ అయినా స్క్వేర్స్ అయినా రెక్టాంగిల్స్ అయినా ఆ చిన్న ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకంతే, గుర్తుపెట్టుకున్నామంటే ఈజీ. సరే చూడండి, ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇలా ఇన్ని బేసెస్ ఈక్వల్గా లేనప్పుడు అన్నిటికీ నెంబర్స్ ఇచ్చుకోండి. 5 1 2 3 4 1 2 3 1 2 3 ఇది అన్ని లైన్స్కి ఉంది. మళ్ళీ 1 2 3 4 5 6. ఓకేనా? 5 అనే నెంబర్స్ వచ్చినవి 2 బేసెస్ ఉన్నాయి, 3 అనే నెంబర్స్ వచ్చినవి 2 బేసెస్ ఉన్నాయి, 4 అని ఉంది, 1 ఉంది. అంటే అన్నిటిని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి 5 × 5 + 1/2 15 ట్రయాంగిల్స్. ఇప్పుడు ఇది ఒకటి సేమ్, ఇది ఒకటి సేమ్ కదా, అంటే 15 × 2 30 ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇవి రెండు సేమ్ కదా, 3 × 3 + 1/2 6 ట్రయాంగిల్స్. మళ్ళీ ఏం చేయాలి? 6 × 2 12. నెక్స్ట్ ఇది మిగిలిపోయింది, 4 × 4 + 1/2 4 × 5/2 10 ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఫస్ట్ ఈ బేస్ తీసుకున్నాను, 15 ట్రయాంగిల్స్ వచ్చాయి. సేమ్ ఉంది కదా, డబల్ చేశాను. మళ్ళీ ఇది ఫైండ్ అవుట్ చేశాను, సేమ్ ఉంది కదా, డబల్ చేశాను. ఇది ఒకటే ఉంది కాబట్టి అంతరం చేశాను. మొత్తం ఏం చేయాలి? ఇప్పుడు టోటల్ ట్రయాంగిల్స్ అంటే యాడ్ చేయాలి. 52 ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఓకేనా? అదే కౌంట్ చేయాలంటే కష్టం కదా, ఏమైనా చూసుకోండి. సో బేసెస్ అన్ని లైన్స్కి ఉన్నాయనుకోండి, జస్ట్ ఒక్క బేస్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎన్ని బేసెస్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ బేస్ అనేది కొన్ని లైన్స్కి ఉండి మళ్ళీ కొన్ని లైన్స్కి లేకుండా కొన్ని లైన్స్కి ఉండి అలా ఉన్నప్పుడు ఈక్వల్గా ఉన్నాయి ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్, ఇక్కడ ఈక్వల్గా 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్. ఇంకా నెక్స్ట్ ఇండివిజువల్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేశాను. సో 30 + 12 + 10 52 ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. ఇలా మనకి ఈ డయాగ్రామ్ ఫామ్లో ఉండి ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఫస్ట్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయో నెంబర్స్ ఇచ్చేసి, ఓకేనా, ఒకే ఒక బేస్ ఉంటే ఇంకా అయిపోతుంది. అలా ఎన్ని బేసెస్ ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఆ బేస్ అనేది అన్ని లైన్స్కి ఉందా, సో ఇక్కడ కింద ఉన్న బేస్ లాగా, లేదంటే కొన్ని లైన్స్తో ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారా, అది చూసుకోవాలన్నమాట. ఎన్ని బేసెస్ ఉన్నాయి, ఆ బేస్ అనేది అన్ని లైన్స్కి ఉందా లేదా. సేమ్ ఫార్ములా, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2. ఆ ఫార్ములా యూజ్ చేసామంటే వచ్చేస్తుంది. ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేయాలి మేడం? మామూలుగా యాడ్ చేసుకోవచ్చు కంటే మామూలుగా యాడ్ చేసుకోండి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మన టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఆ ఫార్ములా ప్రతిసారి యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఫామ్లో, ఇంకా ట్రయాంగిల్స్ అంటే ఓన్లీ ఇదే ఇలానే ఇవ్వరు కదా, సో ఇంకో విధంగా కూడా ఇస్తారు కదా. సో అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అది చూసే ముందు నేను ఒక ప్రాబ్లం వర్క్ ఇస్తాను, దాన్ని మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఎలా పెడతారంటే, ఇప్పుడు నేను హోంవర్క్ ప్రాబ్లంగా ఇచ్చాను కదా, ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, హోంవర్క్ ప్రాబ్లం 1 ఆన్సర్ పెట్టండి, హోంవర్క్ ప్రాబ్లం 2 ఆన్సర్ పెట్టండి. సో ఇప్పుడు ఇది హోంవర్క్ ప్రాబ్లం 2 అనమాట నేను ఇస్తుంది. ఇప్పుడు
ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇది ఇప్పుడు ఎగ్జామ్లో ఇలానే ఇవ్వచ్చు, ఇంకో విధంగా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా సరే మనము కొన్ని అంటే ఈ ఫామ్ని, ఈ ట్రయాంగిల్స్ అనగానే ఇది ఒక డయాగ్రమాటికల్ ఫామ్, దీన్ని ఇస్తే ఇలా చెయ్యాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే రెక్టాంగిల్స్లో అలానే షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి, ట్రయాంగిల్స్లో గుర్తుపెట్టుకోవాలి, స్క్వేర్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది కరెక్ట్గా డ్రా చేసుకొని కౌంట్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంతమంది కరెక్ట్గా పెట్టారో నేనైతే కంపల్సరీ ప్రతి కామెంట్ చూస్తానన్నమాట. రిప్లై ఇవ్వటం కుదిరితే ఇస్తాను. అంటే మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో రాంగ్ అనుకొని అయ్యో వీళ్ళు ఎగ్జామ్లో రాంగ్ చేస్తారు అని అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఇక మామూలు నార్మల్ కామెంట్స్ అలాంటి వాటికైతే సరే కుదిరినప్పుడు ఇద్దామని చెప్పేసి ఇవ్వను. ఓకేనా, మీరు కరెక్ట్ చేస్తే ఇవ్వకపోవచ్చు, కానీ రాంగ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇస్తాను నేను. మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్లో కూడా అలానే పొరపాటు పడి రాంగ్ చేస్తారు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్లో, అంటే ట్రయాంగిల్ అంటే ఇంకొకే మోడల్ కాదు కదా, ఇంకా ఉంటాయి కదా, అవి కూడా ఎలానో చూద్దాం. సో కౌంటింగ్ ట్రయాంగిల్స్లోనే టైప్ 2, ఇంతకుముందు చూసిందంతా టైప్ 1 అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి 1 2 ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఏంటి హైయెస్ట్ నెంబర్ ఈవెన్ కదా, ఇది ఈవెన్ కదా. సో 1 2 అంటే ఈవెన్తో అయిపోయింది కదా. n ఈక్వల్ టు ఈవెన్ అయితే ఓకేనా, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 1/8 ఇంటూ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసామంటే మనకి ట్రయాంగిల్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు n ఈక్వల్ టు 2 కదా, 1/8 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 1, 1/8 2 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5. ఇప్పుడు ఈ 2 4 8 సరిపోతుంది కదా. ఓకేనా, 2 ఇంటూ 4 8, 8 8 క్యాన్సిల్, మొత్తం ట్రయాంగిల్స్ అన్ని 5. ఇప్పుడు మామూలుగా ఇంత చిన్న డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇంత ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకే, అలానే n ఆడ్ నెంబర్ అయితే ఓకేనా, అది ఎలానో ఆ ఫార్ములా కూడా చూద్దాం. ఇలా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు 1 2 3 n అనేది ఆడ్ నెంబర్ కదా. ఓకేనా, ఆడ్ అయితే ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 1/8 ఇంటూ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ 1. ఈ -1 అనేది బ్రాకెట్ లోపల ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1/8, n అంటే 3 కదా, 3 ప్లస్ 2, 3 ఇంటూ 2 ప్లస్ 1 మైనస్ 1, 1/8 3 ఇంటూ 5 ఇంటూ 7 మైనస్ 1, 15 7s. ఓకేనా, 105 మైనస్ 1 104, 104/8, 8 1s are 8, 8 3s. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ 13. కౌంట్ చేసి చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 బిగ్ ట్రయాంగిల్. 10. నెక్స్ట్ ఇటు చూడండి 11. ఓకేనా, 12 13. ఇలా చిన్నవి అయితే మామూలుగా మనం చెక్ చేసుకోవచ్చు, ఈ ఫామ్లో కరెక్టా కాదా, వర్క్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, చాలా ఈజీ. ఈ ఫామ్లో ఇచ్చినా సరే ఇలా నెంబర్స్ ఇచ్చేసుకోవటం. n ఈక్వల్ టు ఈవెన్ అయితే 1/8 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 అందరితో ఆగిపోతుంది. అదే n ఈక్వల్ టు ఆడ్ అయితే ఇంకొక -1 అనేది యాడ్ అవుతుంది, అది ఎక్కడ బ్రాకెట్ లోపల, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బయట అయితే మొత్తం తప్పవుతుంది బ్రాకెట్ లోపల. ఓకేనా, ఇలా ఎన్నైనా ఇవ్వనివ్వండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా చూద్దామా. సో ఇప్పుడు ఇలా ఇచ్చారు, ఇప్పుడు దీంట్లో ఉన్న ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఏం లేదు, 1 2 3 4 5. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి n ఈక్వల్ టు 5 అంటే ఏంటి ఆడ్. ఫార్ములా ఏంటి 1/8 ఇంటూ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ 1. ఆడైతే -1 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు n ఈక్వల్ టు ఎంత 5.
5 + 2 7, 5 × 2 10, 10 + 1 11, -1. ఓకే, 35 11s 385, -1, 384/8. ఓకే, 8 4s 32, 8 8s, మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని 48. ఓకే, ఇలా చాలా ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎన్నైనా ఇవ్వనివ్వండి, ఈ ఫామ్లో ఉంది. సో మనం మొత్తం 1 2 3 4 5 మనకు కనిపిస్తుంది బాక్సెస్. ఆ 5 అంటే ఆడ్ అంటే ఈ ఫామ్లో యూజ్ చేస్తాం, వచ్చేస్తాం. ఫామ్లో బై హార్ట్ చేయాలి ట్రయాంగిల్ షార్ట్కట్కి. అది మాత్రం బై హార్ట్ చేశారంటే ఇక ఈజీ, మీకు తిరిగే లేదనమాట. ఓకే, అలా ట్రయాంగిల్స్లో 2 మోడల్స్ చెప్పాను. ఇక ఇప్పుడు మీరు గమనిస్తే, సో మీ దీంట్లో ఒక హోంవర్క్ ప్రాబ్లం కూడా ఇస్తాను. ఓకేనా, ఇంతకుముందు అన్ని తీసుకున్నాం కదా, దీంట్లో కూడా ఒక హోంవర్క్ ప్రాబ్లం. అన్ని నోట్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకొని అయినా నోట్ చేసుకోండి. ఇదంతా క్యాలిక్యులేషన్. ఆ ఫార్ములా మీకు గుర్తుందంటే ఇక ఇక్కడ n = 7 ఉంటే 7ని సబ్స్టిట్యూట్ చేస్తారు, n = 8 ఉంటే 8ని సబ్స్టిట్యూట్ చేస్తారు. బట్ ఈ ఫార్ములాలో కాదు, n ఈజ్ ఈవెన్ ఫార్ములా ఉంది కదా, అంటే -1 ఉండదు. ఓకేనా, సో అలా మీరు సబ్స్టిట్యూట్ చేసి కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ పెద్ద కష్టమేం కూడా కాదు కదా, టేబుల్స్ వచ్చిన వాళ్ళకైతే సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, ఈ డయాగ్రామ్లో ఉన్న ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయండి, ఈజీ. ఓకే, 1 2 3 4, n = 4 అంటే ఈవెన్ ఫార్ములాని యూజ్ చేయండి. 1/8 × n × n + 2 × 2n + 1. ఓకే, ఇక ఆ ఫార్ములాని యూజ్ చేసి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తే అన్ని ట్రయాంగిల్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, హోంవర్క్ ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ చేయండి. ట్రయాంగిల్స్ అంటే కౌంటింగ్ ట్రయాంగిల్స్ వెరీ ఈజీ, చాలా చాలా ఈజీ. ఇక్కడ పెద్ద ట్రిక్స్ ఏం లేవు. మనం రెక్టాంగిల్స్ కూడా అంతే, ఎన్ని బాక్సెస్ ఉన్నాయో చేసి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజ్ చేస్తామన్నమాట. అదే ట్రిక్ అనమాట. అయితే ఇక్కడ మాత్రం మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాము. ఇలా ఇన్నర్ ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు ఆ 2 ఫార్ములాస్ని n = ఈవెన్ ఫార్ములాని, n = ఆడ్ ఫార్ములాని బై హార్ట్ చేయండి. ఇక ఈజీ అనమాట. ఓకే, అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇంకా బై హార్ట్ చేయకుండా మీ మైండ్లోనే గుర్తుండిపోతుంది. మళ్ళీ బై హార్ట్ చేయడం వలన మీరు మళ్ళీ మర్చిపోవచ్చు. ప్రాక్టీస్ లేకపోవటం వలన సమ్టైమ్స్ మర్చిపోతాం, బాగా వచ్చిన ఫార్ములాని కూడా మర్చిపోతాం. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇక ఎలా అడిగినా సరే వాళ్ళు డయాగ్రామ్ని కొంచెం అలా మార్చిచ్చినా ఇలా మార్చిచ్చినా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, అంటే చేసిన ప్రాబ్లమ్స్ రావు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అలా వచ్చే పని అయితే అందరు క్వాలిఫై అవుతారు కదా. ఓకే, ఇదనమాట కౌంటింగ్ ట్రయాంగిల్స్. సో కౌంటింగ్ స్క్వేర్స్, కౌంటింగ్ రెక్టాంగిల్స్, కౌంటింగ్ ట్రయాంగిల్స్ మొత్తం చెప్పుకున్నాము. ఇంకొక క్లాస్ ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు నేను ఓన్లీ షార్ట్ కట్స్ చెప్పాను కదా, ఇప్పుడు షార్ట్ కట్స్ని కూడా యూజ్ చేయకుండా కొన్ని డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ డయాగ్రామ్లో ఉన్న ట్రయాంగిల్స్ని కానీ రెక్టాంగిల్స్ని కానీ స్క్వేర్స్ని కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జనరల్గా 3 మోడల్స్ మీద కంబైన్గా, అంటే ఏ మోడల్ ఇచ్చారో తెలియకుండా అడిగే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో. సో ఇక కౌంటింగ్ ఫిగర్స్ అనేది మీకు డౌట్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనమాట. మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి, మంచి జాబ్స్ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మన పీడిఎఫ్ రీజనింగ్ టోటల్ 35 చాప్టర్స్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వెర్బల్ ఏమో 18 చాప్టర్స్, నాన్ వెర్బల్ 17 చాప్టర్స్ క్లియర్గా ఉంది. ఎవరికైనా సరే కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఆ డీటెయిల్స్ అవి ఇస్తాను, చూడండి. మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే మాత్రం పర్చేజ్ చేయొద్దు. ఓకేనా, మీకు అవసరం అనుకుంటేనే తీసుకోండి, అవసరం లేకపోతే ఏ బుక్ అయినా పర్చేజ్ చేయొద్దు. ఎందుకంటే చదవకుండా పక్కన పెట్టడం వేస్ట్ కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.